హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ యాప్ బార్ గురించి. సో ఈ యాప్ బార్లో మనం ఇలా సెర్చ్ ఐకాన్స్ అంటే మనకు నచ్చిన ఐకాన్స్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి యాప్ బార్లో. అండ్ అలాగే ఇలా మనం మనకి నేమ్ దగ్గర మనకు ఒక ఐకాన్ సెట్ చేసుకోవడం. సో ఈ ఐకాన్స్ని మనం యాప్ బార్లో ఎలా సెట్ చేయాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. సో మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మన అప్లికేషన్ని మనం డెవలప్ చేయాలి అంటే మనకు కావాల్సిన ఆండ్రాయిడ్ స్టూడియో ఆర్ విజువల్ స్టూడియో కోడ్ అనమాట. సో ఆ యాప్స్ని మనం ఓపెన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం యాప్ని ఓపెన్ చేసుకున్నాం అండ్ అలాగే ఎమ్యులేటర్ని కూడా లాంచ్ చేసుకున్నాం అనమాట. సో ఎమ్యులేటర్ లాంచ్ అయింది అండ్ మన అప్లికేషన్ కూడా లాంచ్ చేసాం అనమాట. సో మన అప్లికేషను మన లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్న కంటైనర్ విడ్జెట్ గురించి. సో ఆ కంటైనర్ విడ్జెట్ మనకి ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనం యాప్ బార్ గురించి తెలుసుకుందాం. సో యాప్ బార్ గురించి తెలుసుకోవాలంటే మనం ఆల్రెడీ హోమ్ పేజ్ అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం అండ్ అలాగే యాప్ బార్ కూడా మనకి ఆల్రెడీ మనం ఎంటర్ చేసుకుని ఉన్నది కాబట్టి సో యాప్ బార్ మనం జస్ట్ చిన్న విడ్జెట్స్ని యూజ్ చేసి మనం ఐకాన్స్ అనేది సెట్ చేసుకుంటాం అనమాట. సో మనం వాటి కోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ హలో వరల్డ్ దగ్గర మనకి లీడింగ్ ఐకాన్ కావాలి. సో లీడింగ్ ఐకాన్ వచ్చేసి మనం హోమ్ ఐకాన్ కానీ సో మన మెనూ కానీ ఇలా మనం ఐకాన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది మన ఇష్టం. సో లీడింగ్ ఐకాన్ అనేది మ్యాక్సిమం మనం హోమ్ అనేది మనం ఇక్కడ లీడింగ్ ఐకాన్ని సెట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే యాప్ బార్ లోపల లీడింగ్ జస్ట్ లీడింగ్ అని ఇచ్చి ఈ లీడింగ్ దగ్గర మనం ఐకాన్ బ్రాకెట్ లోపల మళ్ళీ ఐకాన్స్ డాట్ హోమ్. చూడండి మనకు ఆటోమేటిక్గా మనం ఇచ్చిన హలో వరల్డ్ అనేది కొంచెం స్పేస్ తీసుకొని సైడ్ అయిపోయి మనకి ఆ ప్లేస్లో మనకి హోమ్ అనే ఐకాన్ అనేది ఇక్కడ మనకి సెట్ అయిందన్నమాట. సో ఇప్పుడు అదే హోమ్ ఐకాన్కి మనం కలర్ చేంజ్ చేసుకుందాం. సో ఆల్రెడీ అందరికీ తెలిసిందే కాబట్టి కలర్స్ డాట్ రెడ్ మీ ఇష్టం ఏ కలర్ అయినా మీరు ఇచ్చుకోవచ్చు. సో మనకు ఆటోమేటిక్ ఇక్కడ లీడింగ్లో మనకి జస్ట్ ఐకాన్ కలర్ అనేది చేంజ్ అయిందన్నమాట. సో మీరు ఒకవేళ దాని సైజ్ కూడా చేంజ్ చేసుకోవాలి అంటే జస్ట్ సైజ్కి ఒక 30 పాయింట్స్ చూడండి మనకు ఆటోమేటిక్గా ఐకాన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇదన్నమాట. సో లీడింగ్ ఐకాన్స్ అంటే మనకి ఈ లెఫ్ట్ సైడ్లో వస్తుంది అనమాట. మనకి ఈ లెఫ్ట్ సైడ్లో యాప్ బార్లో మనకి లెఫ్ట్ సైడ్లో వస్తాయి అన్నమాట. అండ్ యాక్షన్స్ అంటే మనకి ఈ రైట్ సైడ్లో వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం యాక్షన్స్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం యాక్షన్ విడ్జెట్స్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి అంటే సేమ్ యాప్ బార్లోనే. మీరు యాప్ బార్లో ఇక్కడ స్టార్టింగ్లో అయినా ఇవ్వచ్చు, లేదు అంటే ఆల్రెడీ యాప్ బార్ మనకి ఇక్కడ సో యాప్ బార్ కాదు లీడింగ్ ఐకాన్ ఎక్కడైతే క్లోజ్ అయిందో చూసుకొని ఇక్కడ క్లోజ్ అయింది. సో మనం ఇక్కడ ఎంటర్ చేసి యాక్షన్స్ అని ఇప్పుడు యాక్షన్స్ లోపల మనం జస్ట్ ఐకాన్ సేమ్ అనమాట. ఐకాన్ మళ్ళీ బ్రాకెట్ అండ్ అందులో మళ్ళీ ఐకాన్స్ డాట్ నేను సెర్చ్ అని ఇస్తాను. సో మ్యాక్సిమం మనం యూజ్ చేసేది సెర్చ్ కోసమే కాబట్టి సెర్చ్ అనమాట. సెర్చ్ ఆర్ లాగౌట్ మీ ఇష్టం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, మనం వెంటనే మనం అక్కడ ఐకాన్ని ఇవ్వగానే మనం యాక్షన్స్ అనేది ఇక్కడ సెర్చ్ ఐకాన్ ఇక్కడికి వచ్చేసింది. సో ఇప్పుడు దానికి కూడా మనం సేమ్ ఒక కలర్ని ఇవ్వాలి. సో కలర్స్ డాట్ పింక్. సో పింక్ కలర్ ఇచ్చాను. సో దీనికి మనం సైజ్ని చేంజ్ చేద్దాం. సో దీనికి ఏం చేయాలంటే సైజ్ దీనికి కూడా ఒక 30 పాయింట్స్ ఇచ్చాను. సో చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ లీడింగ్ ఐకాన్ సైజు 30 పాయింట్స్
అండ్ అలాగే యాక్షన్స్ ఐకాన్ సైజ్ కూడా 30 పాయింట్స్ వచ్చేసింది. మనకిప్పుడు లీడింగ్ అంటే ఏంటి, యాక్షన్స్ అంటే ఏంటి అనేది అర్థమైంది. సో మీరు కావాలి అంటే ఇంకా మీరు వేరే ఐకాన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇప్పుడు అదే యాక్షన్స్ లోపల మళ్ళీ నేను ఇంకొక ఐకాన్ ఇస్తాను. సేమ్ ఏం చేయాలి అంటే మనకి ఐకాన్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ క్లోజ్ అయిన ఐకాన్ తర్వాత మనం యాజ్ యూజ్గా మళ్ళీ సేమ్ కోడ్ని ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ మనం యాక్షన్స్ అనే విడ్జెట్ని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ఈ యాక్షన్స్ అనేది మనకు అవసరం లేదు. సో మనం ఓన్లీ ఎందుకు అంటే మనం ఈ యాక్షన్స్ లోపటే ఐకాన్స్ని మనం ఎంటర్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఓన్లీ ఐకాన్ తర్వాత మనం ఇంకొక నెక్స్ట్ ఐకాన్ని ఎంటర్ చేయాలనుకుంటాం కాబట్టి సో ఆ ఐకాన్ క్లోజ్ అవ్వగానే ఇంకొక ఐకాన్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. సో మళ్ళీ ఐకాన్ లోపల మళ్ళీ ఐకాన్స్ ఎర్రర్స్ ఐకాన్స్ డాట్ లాగ్ అవుట్ అని ఇద్దాం. ఇక్కడ నేను లాగౌట్ అని ఎంటర్ చేసుకుంటున్నా. సో లాగౌట్ చూడండి ఫ్రెండ్స్, మనకి అక్కడ డిఫాల్ట్ ఆటోమేటిక్గా మనకి లాగౌట్ అనే ఐకాన్ కూడా వచ్చేసింది అనమాట. సో సెర్చ్ పక్కన లాగౌట్ అనేది మనకి లాస్ట్లో వచ్చింది. సో మీరు ఆటోమేటిక్గా మీరు ఒకవేళ ఇన్ కేస్ లాగౌట్ని ముందు అండ్ సెర్చ్ని లాస్ట్ ఇవ్వాలనుకుంటే మీరు జస్ట్ ఐకాన్ని ఇక్కడ చేంజ్ చేసుకోవాలన్నమాట. సో అంతే. ఇప్పుడు దీనికి కూడా మనం జస్ట్ ఒక కలర్ సైజ్ని పెంచుకుందాం. లాగౌట్ కలర్స్ డాట్ సీన్, నాకు బాగా ఇష్టమైన కలర్ సీన్. సో ఆ కలర్ కనిపించట్లేదు ఎందుకంటే యాప్ బార్కి మనం ఆటోమేటిక్గా అదే కలర్ ఇచ్చినాం కాబట్టి కనిపించట్లేదు. సో దానికి ఏం చేద్దామంటే వైట్ అని ఇద్దాం. కలర్స్ డాట్ వైట్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి వైట్ అనేది వెంటనే అప్లై అయింది. సో ఇప్పుడు మళ్ళీ దీనికి సైజ్ అవన్నీ ఒక సైజు ఉండి ఇది ఒక్కటి వేరే సైజు ఉంటే మనకు సెట్ అవ్వదు కాబట్టి అన్నీ సేమ్ ఉండాలి కాబట్టి మనం సేమ్ సైజెస్ని ఇచ్చుకుందాం. సో ఇప్పుడు మనకి ఈ రెండింటి మధ్యలో ఒక గ్యాప్ కావాలి. సో ఆ గ్యాప్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఆల్రెడీ కంటైనర్ విడ్జెట్ చెప్పినప్పుడు నేను చెప్పాను. సో ఇప్పుడు ఈ ఐకాన్ పక్కన సైజ్డ్ బాక్స్ తీసుకోవాలి. సైజ్డ్ బాక్స్ తీసుకొని విడ్త్ మనం ఎంత ఇవ్వాలి, జస్ట్ ఒక 5 పాయింట్స్ ఇద్దాం. 5 పాయింట్స్ ఇచ్చేసి కామా. చూడండి మనకి ఆటోమేటిక్గా సెర్చ్ అనేది కొంచెం లెఫ్ట్కి జరిగిందనమాట. సో మనకి ఇప్పుడు కరెక్ట్గా స్పేసెస్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా సెట్ అయినాయి. ఇప్పుడు ఈ హలో వరల్డ్ అనే టెక్స్ట్ నేమ్ అనేది మనకి ఇక్కడ నచ్చలేదు. సో దీనికి మనం ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ని మనం సెంటర్ చేసుకుందాం. సో అదేం చేయాలంటే యాప్ బార్ లోపల మనం సెంటర్ టైటిల్ దీన్ని ట్రూ చేసుకోవాలి. ట్రూ అని ఇస్తే ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది సెంటర్ అవుతుంది. సారీ ఎందుకని అవ్వడం లేదు, ట్రూ నో సారీ ఫాల్స్ అనుకుంటా. మేబీ ట్రూ ఇచ్చినా తీసుకోవట్లేదు, ఫాల్స్ ఇచ్చినా తీసుకోవట్లేదు. ఫ్రెండ్స్ చూడండి, మనకి టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా ట్రూ అని ఇచ్చినప్పుడే తీసుకుంది. బట్ ఇందాక ఎందుకో యాప్ లోడింగ్లో ప్రాబ్లం వచ్చి మనకి సెంటర్ అవ్వలేదు. సో నాకే డౌట్ వచ్చింది మళ్ళీ ట్రూనా ఫాల్సా అని. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా నీట్గా ఉందన్నమాట. యాప్ బార్ అనేది చాలా నీట్గా ఉంది. మనం ఇప్పుడు యాప్ బార్ని చాలా నీట్గా డిజైన్ చేసుకున్నాం. సో ఇప్పుడు బాడీలో ఉన్న ఈ మెనూ టెక్స్ట్ అండ్ ఐకాన్స్ని డిలీట్ చేద్దాం. బాడీనే డిలీట్ చేద్దాం. బాడీ డిలీట్. బాడీ సెంటర్ ఇక్కడ నుండి సెంటర్. సో ఇప్పుడు నీట్గా ఉందన్నమాట.
అండ్ అలాగే ఈ ఐకాన్స్ సేమ్ కలర్స్ ఇచ్చేసి మనం హలో వరల్డ్ కూడా ఒక కలర్ ఇచ్చి సేమ్ కొంచెం చేంజెస్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఐకాన్స్ సేమ్ మనం వైట్ ఇచ్చేద్దాం. వైట్ సో చూడండి ఇప్పుడు కొంచెం నీట్గా ఉందన్నమాట. బాగుంది, మనకి సేమ్ కలర్స్ ఉన్నాయి, మంచిగా నీట్గా ఉంది. సో మనం ఈ యాప్ బార్కి ఒకవేళ మీరు యాప్ బార్లో మీరు సపరేట్ వేరే కలర్ ఇవ్వాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ కలర్స్ డాట్ సిన్ బాగుంటుంది. సో చూద్దాం. సిన్ వేసి బాగాలే డాట్ రెడ్ ఆరెంజ్ ఇద్దాం. ఆరెంజ్ కలర్ బాగుంటుంది. సో ఆరెంజ్ బాగుంది, ఆరెంజ్ కలర్ బాగుంది కాబట్టి సో మనకి ఇప్పుడు చాలా నీట్గా ఉంది. ఐకాన్స్కి వైట్ కలర్ అండ్ సైజ్ సేమ్. అండ్ హలో వరల్డ్ మళ్ళీ హలో వరల్డ్కి మనం కలర్ చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు యాప్ బార్లో ఉన్న హలో వరల్డ్ టైటిల్ ఇది. సో దీనికి కామ స్టైల్ అనమాట. సో స్టైల్ టెక్స్ట్ స్టైల్ బ్రాకెట్స్ లోపల కలర్స్ డాట్ సేమ్ వైట్ ఇద్దాం. సో మూడు కూడా చాలా బాగున్నాయి, మ్యాచ్ అయినాయి. సో మంచి మ్యాచింగ్ కలర్స్ ఇచ్చేసి ఐకాన్స్కి మనం లీడింగ్ ఐకాన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ అలాగే యాక్షన్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఐకాన్స్ని ఎలా సెట్ చేసుకోవాలనేది యాప్ బార్కి మనం తెలుసుకున్నాం. అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ ఐకాన్స్కి ఫంక్షనింగ్ ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకుందాం. సో ఫంక్షనింగ్ అనేది అప్పుడే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఫంక్షనింగ్స్ గురించి. సో ఇప్పుడు హలో వరల్డ్ సైజ్ కూడా పెంచుదాం, కొంచెం సైజ్ 30 ఇద్దాం, 30 సరిపోతుంది. వైట్ అండ్ ఫాంట్ సైజ్ 30. సో ఫాంట్ సైజ్ 30 వచ్చింది, బట్ ఏంటంటే హెవీగా అనిపిస్తుంది. సో ఇంతకు ముందులాగే ఉంచేద్దాం. యాప్ను ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. సో రీస్టార్ట్కి మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రీస్టార్ట్కి ఇక్కడ చూపిస్తాం అన్నమాట. సో ఇది జస్ట్ రీస్టార్ట్ అని కొట్టంగానే మన అప్లికేషన్ మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ అవుతుంది అన్నమాట. సో రీస్టార్ట్ అయింది అప్లికేషన్. సో యాప్ బార్ గురించి అయితే ఇంతే. అండ్ ఇప్పుడు ఇక్కడ యాప్ బార్కి మనకి కొంచెం ఎలివేషన్ అని చెప్పేసి మనకి ఏంటంటే కొంచెం షాడో. సో షాడో లాగా మనకి కొంచెం ఎలివేషన్ అనేది మనకు కొంచెం సెట్ చేసుకోవచ్చు. సో యాప్ బార్కి మనం ఎలివేషన్ సెట్ చేద్దాం. సో ఇక్కడ యాప్ బార్ లోపల ఎలివేషన్ అని ఉంటుంది. సో ఈ విడ్జెట్ని యూజ్ చేసి మనం దానికి ఒక సైజ్ ఇవ్వాలన్నమాట. సో ఎలివేషన్ సైజ్ వచ్చేసి 10. చూడండి ఇక్కడ మనకి ఎలివేషన్ ఆటోమేటిక్ కొంచెం ఒక స్టెప్ చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంది. సో అది ఎలివేషన్ నేను అబ్జర్వ్ చేయండి మీరు. నేను ఆటోమేటిక్గా ఇక్కడ సైజ్ అనేది చేంజ్ చేస్తాను. ఎలివేషన్ 30 ఇచ్చాను. సో ఇక్కడ చూడండి మనకు కొంత షాడో అనేది మనకి ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. 30. సో ఇప్పుడు 50. సో 50 ఇస్తే ఇంకా ఇక్కడ వరకు వచ్చింది. సో అలా అన్నమాట. సో ఎలివేషన్ మనకి ఇలా యూజ్ అవుతుంది. జస్ట్ 10. అండ్ అలాగే మనకి ఆ షాడో కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ 10 పాయింట్స్ తర్వాత కామా
అండ్ ఇక్కడ షాడో కలర్ అని ఉంటుంది. సో ఈ షాడో కలర్ని అప్లై చేసి కలర్స్ డాట్ షాడో కలర్ రెడ్ అని ఇద్దాం. చూడండి మనకి కలర్ అనేది చేంజ్ అయింది లైట్గా. సో అది అర్థం కావట్లేదు సరిగా. సో మనం జస్ట్ 30 ఇద్దాం. జస్ట్ చూపించడానికే నేను చేంజెస్ చేస్తున్నాను అనమాట. సో చూడండి షాడో కలర్ మనకి ఇక్కడ లైట్గా కనిపిస్తుంది 30 అని. సో మనం ఇంకా అబ్జర్వ్ చేయాలంటే 100. ఇది చూడండి ఇక్కడ మనకి షాడో కలర్ రెడ్ కలర్ మనకి షాడో కలర్ కనిపిస్తుంది అన్నమాట. సో ఇది మనం ఎలివేషన్ ఇచ్చాం కాబట్టి మనకి షాడో కలర్ అనేది మనకి ఇక్కడ చేంజెస్ అవుతుంది. సో మనం షాడో కలర్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో 30. సో అదనమాట. సో నేను కలర్ని సింక్ కలర్ పెడతాను. చూడండి మనకి ఆ సిన్ కలర్ కొంచెం కనిపిస్తుంది మనం 10 ఇచ్చినా కానీ 30 ఇచ్చినా కానీ. సో ఇదనమాట. సో మనకి ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది వెంటనే చూపిస్తుంది. సో అండ్ నెక్స్ట్ యాప్ బార్లో మనం ఇంకా చేంజెస్ ఏం చేయొచ్చు. సో ఐకాన్కి ఎలివేషన్ అనేది సెట్ అవ్వట్లేదు. సో మన విడ్జెట్స్ని బట్టి అది కూడా ఎక్కడ వర్కౌట్ అవుతుంది అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాప్ బార్ గురించి అయితే ఇంతే ఫ్రెండ్స్. అండ్ అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.